హాయ్ అందరికీ నమస్తే. నేను విలేజ్ అబ్బాయి కుమార్. ఈరోజు నేను గోదావరి పాపికొండల గురించి అయితే వీడియో చేయబోతున్నాను. ఇక్కడ ఎలా ఉంది క్లైమేట్ ఏందనేది మొత్తం నేను మీకు చూపించబోతున్నాను. మనము సిరివెన్నెల సూపర్ స్మార్ట్ బోట్లో రైడ్కి అయితే వెళ్తున్నాము. మనం లోపల ఉందో ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఇంకా ఎవరు రాలేదు. బోట్లో టాప్ సైడ్కి అయితే వచ్చున్నాను. ఇక్కడ అందరూ వరుసగా లైన్లో కూర్చొని ఉన్నారు. చుట్టూ అయితే అన్ని బోట్లు లైన్లో ఉన్నాయి. చుట్టూ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. బాబాయ్ మంచి జోష్ మీద ఉన్నాడు. డ్యాన్స్ ఎరగలేస్తున్నాడు బాబాయ్. అందరూ లైఫ్ జాకెట్స్ అయితే వేసుకుంటున్నారు. నేను మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మన బోట్ అయితే మొత్తానికి బయలుదేరింది. నెమ్మదిగా కదులుతూ ఉంది. లైఫ్ జాకెట్స్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి అందరూ. ఎందుకంటే మన బోట్ ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఇబ్బంది అయిందంటే మాత్రం ఇబ్బంది అవుతుంది కదా. అందుకని అందరూ లైఫ్ జాకెట్స్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. బోట్ ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే సూపర్గా ఉంది. చుట్టూ కొండలు, గాలి మాత్రం చాలా చల్లగా తగులుతుంది. పెద్దోళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అట్లా వచ్చి చిన్న వాళ్ళు అందరూ ఎప్పుడు డ్యూటీలు అలా కాదు. చూడండి, మన రోడ్ లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది కాబట్టి పేపర్లోని గోవాలోని సెన్సేషనల్ గా న్యూస్ పడుతున్న పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ అని 48 years తో అతిపెద్ద ప్రాజెక్ట్ ప్రపంచంలోనే చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పోలవరం అనే విలేజ్ అని. అలాగే చూడండి, మనకి బ్యాక్ సైడ్ చూస్తే ఒక వాల్ కనిపిస్తుంది. దేవాల్ వాటర్ అంతా కూడా స్టోరేజ్ చేయడం అని చెప్పేసి డ్యామ్ కట్టడం జరిగిందండి. మెయిన్ డ్యామ్ అయితే ఇది కదండి. మెయిన్ డ్యామ్ అయితే ఇది కాదు. మనకి బ్యాక్ సైడ్ వాల్ కనిపిస్తుంది కదండి. ఆ వాల్ కి అవతల ఇంకొక ప్రాజెక్ట్ పెడుతున్నారు. ఇదంతా పూర్తయ్యేసరికి చాలా కాలం అయిపోతుంది అన్నమాట. మీరు వచ్చేటప్పుడు చూస్తా. ఈ బోట్ లో డాన్స్ వినడం కూడా ఉంది. వీళ్ళే కొంతమంది బ్యూటిఫుల్ కపుల్ ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళని అయితే బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. మన వాళ్ళు అయితే ఇప్పుడు మంచి పార్టీ మూడ్ లో ఉన్నారు. డాన్స్ చేస్తున్నారు బాగా. పాపం మా అక్కలు అయితే డాన్స్ చేయలేకపోతున్నారు. సరే చేయాలి కదా, ఇలా వచ్చినప్పుడే కదా. అందరూ మంచి పార్టీ మూడ్లో అయితే ఉన్నారు. మన ఓటు అయితే ఇప్పుడు ముందుకు దూసుకొని వెళ్తూ ఉంది.
చేయొద్దు, సరదాగా రండి. చూడండి మంది వచ్చారు, సరదాగా రావాలి. ఎందుకు చెప్పండి లేడం మీరు రాబట్టి అక్కడ మా డ్రైవర్ మీద ఉంది, మా డ్రైవర్ మీద కాబట్టి బోర్డు మీద చూసుకుంటారు. లేకండి ఈ బోట్ రైడ్ గోదావరి నదిపై వెళ్ళడానికి 60 కిలోమీటర్స్, రావడానికి 60 కిలోమీటర్స్, మొత్తం 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మన వాళ్ళు అయితే ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు, ఏమాత్రం తగ్గట్లేదు, ఊపేస్తున్నారు మొత్తం. నలుగురు పోతారా అవనే కట్టలు ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ మీరు కనుక ఈ ట్రిప్ అయితే వచ్చారంటే ఈ డ్యాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దండి. చుట్టూ ఉన్నటువంటి క్లైమేట్ని ఎంజాయ్ చేయండి మీరు. ఈ డ్యాన్స్ మనం చూస్తూ అట్లాగే కూర్చున్నామంటే టైం తినేస్తుంది. ఎక్కువ ఫోకస్ దీని డ్యాన్స్ మీద అయితే పెట్టద్దు. మనం వచ్చింది బోట్ రైడ్ చేయడానికి, డ్యాన్స్ చేయడానికి కాదు. బోట్లో ఫ్రంట్ సైడ్కి వెళ్ళి నిల్చొని ఫ్రంట్ వ్యూ చూస్తే ఎట్లా ఉంటుంది, అదిరిపోద్ది. అట్లాంటివన్నీ వదిలేసి మనలో ఓన్లీ డ్యాన్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. లెఫ్ట్ సైడ్లో అయితే మంచి గొర్రెలు అయితే ఉన్నాయి. ఈ గొర్రెల్ని షిఫ్టింగ్ చేయడానికి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి పడవలు అయితే యూజ్ చేస్తారు వాళ్ళు. ఈ బోట్ వర్క్ చేస్తున్నామండి. మా డ్యాన్స్ మా గైడెన్స్ మాట్లాడాలి, మీకు మనస్ఫూర్తిగా నచ్చితే 2 చేతుల పైకి ఒక్కసారి గడిప ఈ బోట్ నుంచి మనకంటే ముందుగా ఒక బోట్ అయితే వెళ్తూ ఉంది. ఈ బోట్ ట్రిప్ లో కల్లా బెస్ట్ మూమెంట్ ఇది. ఇలా ముందు వెళ్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనంటే యూట్యూబర్ని కాబట్టి వీడియో తీస్తూ కూర్చున్నాను. మీరు ఇలా చేయొద్దు, మీరైతే మంచిగా ఎంజాయ్ చేయండి. మధ్యాహ్నం భోజనం టైం అయితే అయింది. అందరూ లైన్లో అయితే ఉన్నారు. నేను భోజనం టేస్ట్ చేశాను. భోజనం అయితే చాలా బాగుంది. భోజనం కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఉదయం టిఫిన్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది గోదావరి నది. అదేవిధంగా పాపికొండల దగ్గరికి వచ్చేసరికి వెడల్పు పూర్తిగా తగ్గిపోతుంది. 200 నుంచి 300 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. డెప్త్ విషయానికి వస్తే సుమారు 60 నుంచి 80 మీటర్ల డెప్త్ ఉంటుంది. అంటే దాదాపుగా 200 అడుగుల లోతు ఉంటుంది. మనం ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడ బోట్లన్నీ ఒక ప్రాంతాలు అయితే ఆగున్నాయి. మనం ట్రిప్ ఎండింగ్ ఇది. కొంచెం దూరం వెళ్తే లోపల శివాలయం ఉందని చెప్పారు. అక్కడికైతే మా ఫ్రెండ్ నేను ఇద్దరం బయలుదేరాము. ఈ వస్తువులు అయితే చాలా బాగున్నాయి, ఉదయంతో చేశారు ఇది. రెండు ఇంకా ముందుకెళ్దాం. వావ్, పడవలు కూడా చాలా బాగున్నాయి, నైస్. ఇవైతే ఇంకా సూపర్ ఉన్నాయి.
అక్కడ చూసినట్లయితే ఎదురుగా శివాలయం ఉంది. లోపల శివుడి యొక్క విగ్రహం అయితే చాలా బాగుంది. ఈ వీడియో ఇంతటితో పూర్తయింది. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.